ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకుము. ద్రాక్షారసం అంటే మద్యపానమును, మత్తు పదార్థములను ఆశించే వారితో ఎక్కువ స్నేహం చేయొద్దంట. అంత మాత్రమే కాదు, మాంసమును ఎక్కువగా అపేక్షించే వారితో, తినేవారితో కూడా స్నేహం చేయొద్దంట. మనం ఆహారం తినాలి, కానీ చాలా పరిమితిలో మనం ఉండి, చాలా పరిమితులను కలిగి మనం ఆహారాన్ని తీసుకోవాలి. నేటి దినాల్లో చాలా జబ్బులకు కారణం, సమస్యలకు కారణం, ఆయా రకాల తొందరపాట్లకు కారణం, మనిషి మృగంగా మారిపోవడం కారణం ఏంటంటే తిండి ఎక్కువైపోయి, మత్తు ఎక్కువైపోయి, మనిషి శరీరాన్ని కట్టుబాటులో ఉంచలేకపోతున్నాడు, క్రమశిక్షణలో ఉంచలేకపోతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎంత పడితే తినడం, ఎప్పుడు మాంసాన్ని అపేక్షించటం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు మన్నాను పెట్టి పోషిస్తా ఉంటే వాళ్ళకి నచ్చలేదు, మాంసాన్ని కోరుకున్నారు. ఎప్పుడైనా ఒకసారి, వారానికి ఒకసారి, 2 సార్లు లేదా 3 సార్లు తినడం అంత ఆక్షేపణ కాదు. కానీ ప్రతిరోజు ప్రతి పూట మాంసాహారాన్ని కోరుకొని మాంసాన్ని ఎక్కువ తినడం వల్ల భయంకరమైన జబ్బులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నువ్వు ఎదగకుండా నీ యొక్క శరీరము మంచి కార్యాలు చేయటానికి అనుమతి ఇవ్వదు. ఈ మాంసాపేక్ష ఎక్కువగా ఉండడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆయా రకాల సమస్యలు వస్తాయి. జీవితంలో కూడా సరైనటువంటి విధానంలో మానవ జీవితం వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి మాంసాహారాన్ని ఎక్కువగా ప్రేమించే వారితోనూ త్రాగుబోతులతోనూ సహవాసం చేయకుండా ఉండడం మంచిది.